అవును సార్, చూసుకున్నట్లయితే 1 year పరిపాలన గురించి మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే వెన్నుపోటు దినోత్సవం June 4న చేస్తానంటున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది? ఏమంటున్నారంటే 1 year పాలనలో ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని సంక్షేమాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, బైస్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడేం సమయం పడుతుంది, రేపు June 12 కన్నా అవుతాయా అని చెప్పి చేస్తామంటున్నారు. సమంజసమేనంటారా? ఎలా ఉంది? ఏమంటే టీడీపీ ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వం. ఎలా అంటారంటే నేను చెప్తానండి, ఆనాడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచారన్నారు కరెక్టే. మొన్న వాలంటీర్లను కూడా వెన్నుపోటు పొడిచావుగా, 10,000 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. సరే కనీసం 10,000 ఇవ్వకపోయినా నువ్వు 5,000 కానీ ఇచ్చినావా? అది లేదు. సరే సక్రమంగా ఇంటికి రేషన్ వ్యాన్లు వస్తున్నాయి, వాటిని కూడా ఆపేశావు. మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలిగా. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? చూపించండి, బహిరంగ లేఖ రాయండి. రేపు 6వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందా నిజంగా? డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వబోతుంది. ఏమంటే అవన్నీ పోస్ట్ పోన్ అవుతాయి. ఒకవేళ ఉన్న ఎగ్జాము ఎవరిని క్వాలిఫై చేయరు. ఇది వాస్తవం, ఇది జగమరిగిన సత్యం. ఎందుకంటే ఆ పక్క డబ్బులు లేవంటున్నారు. ఎలా ఇస్తారు చెప్పండి? కాకపోతే ఫీజులు వసూలు చేసి దాచిపెట్టుకోవడానికి. ఒకప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు అనేది 200-300 ఉండేది. ఈ రోజు ఎంత ఉందండి? 800 ఉంది. మొన్న హైకోర్టు జాబులకి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 800 అంట, ఎస్సీ ఎస్టీ వాడికి 400 అంట. ఏడ తెచ్చి కడతారండి? గత ప్రభుత్వంలో 200 ఉందండి సచివాలయం ఉద్యోగాలు రాస్తే. కరోనా సమయంలో పథకాలు ఇచ్చాం, మీ వెంకు వంకా చెప్పలేదు. మేము సంక్షేమం కోసం అప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ సంవత్సర పాలనలో 135,000 కోట్లు మీరు చేశారు. మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళలో చేసిన అప్పు కూడా మీరు ఈ యొక్క 40-50% ఇప్పుడే చేశారు. మరి ఇంకా 4 ఏళ్ళు ఏం చేస్తారంటున్నారు వాళ్ళు? ఇంకా అప్పు చేస్తామండి 4 ఏళ్ళు కూడా. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసాం కదా, 1,35,000 కోట్లు చేసాం కదా. ఇంకెవరికి ఇచ్చింది ఏం లేదు. పెన్షన్ అంటారా? అది నువ్వు ఇచ్చినా ఇవ్వాలి, జగన్ వచ్చినా ఇవ్వాలి, చంద్రబాబు వచ్చినా రావాలి, దాని తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా పెన్షను. ఇక దాన్ని ఏదో మేము పెంచాం, మేము ఇచ్చేస్తున్నాం అని కొత్తగా ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్లకు డబ్బులు అన్నారు, అది అరాకొరగానే ఇచ్చారు ఆ పథకం. రెండోది చూసుకుంటేనేమో రేషన్ ఏమి డోర్ డెలివరీ ఆగిపోతుంది June 1 నుంచి. ఇటుపక్క ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రింబర్స్మెంట్లు పడలేదు, వసతి దీవెన విద్యా దీవెన ఏమైందో తెలియదు, తల్లికి వందనం అగమ్య గోచరం. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టుకి అంటున్నారు. అసలు ఇవన్నీ జరుగుతాయా లేకపోతే సభా సమావేశాలకి ఓన్లీ ఫోటోలు పోజులకి మీడియాకి వస్తున్నాయి? అవన్నీ జరుగుతున్నాయండి. ఏంటంటే అందరికి వేసాడు, అమ్మఒడి వేసాడు, విద్యా దీవెన వేసాడు, దాని తర్వాత రైతులకు డబ్బులు వేసాడు, ఉచిత బస్సు పెట్టేశాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాడు, అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. కాకపోతే డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేక జనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పి అన్ని సంక్షేమ పథకాలు 100% అయిపోయినాయి. మరి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారుగా. మరి చూసుకుంటే ఇంకా అవ్వలేదు. June 12కి వాళ్ళండి మేము ఇచ్చేసాము మేము. మీరే అకౌంట్లో చూసుకోపోండి. మేము ఆయన బటన్ రెడ్డి ఆయన నొక్కాడు, మేము నొక్కకుండానే వేసాము జనాలకి. మరి మునిగిపోయి అమరావతి కడితే అదే భలేవాళ్ళు అంటే అది న్యూఢిల్లీ, మీకు తెలియదు అది ఏంటనుకుంటున్నారు మీరంతా పెచ్చోళ్ళు. మేము చూపిస్తున్నామండి. ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి, కానీ దాని మీద రైళ్ళు వెళ్తున్నాయండి. మరి నియోజకవర్గ వారీలుగా రేపు చేయబోయే ఈ యొక్క ర్యాలీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఈ యొక్క పోస్టర్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మీడియా ముఖంగా సజ్జల గారు కూడా మాట్లాడారు కదా నిన్న. ఏమంటే June 4న వెన్నుపోటు దినోత్సవం కంపల్సరీ జరిగిస్తామండి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ర్యాలీ చేసుకునే హక్కు ఉంది. శాంతియుత ర్యాలీ చేస్తారు, అది హక్కు ఉంటుంది, చేసుకుంటాం. దాని తర్వాత పరిణామాలు ఏమైనా ఉంటే మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, దానికి నో అబ్జెక్షన్. కడపలో 3 రోజులు జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి విరాళాలతో చేసామనేది వాళ్ళ వాదన, లేదు ప్రజాధనం ఏదైతే వినియోగించారనేది వీళ్ళ వాదన. ఎలా ఉంటుంది? ప్రజాధనమే ఖర్చు పెడతారండి. అధికారులు సైతం అక్కడికి వెళ్ళిపోయారుగా. అసలు అధికారులు వెళ్ళాల్సిన అవసరం ఏమిటండి? అది పార్టీ వ్యక్తిగత విషయం. అది అధికారులు వెళ్ళి పనిచేయడం అది కరెక్టే కాదు కదా. ప్రతి ఒక్కళ్ళని బెదిరింపులు. సర్లేని రాసుకోమనండి, రెడ్ బుక్ కాకపోతే గ్రీన్ బుక్ కాకపోతే ఏ బుక్లైనా రాసుకోమనండి. తర్వాత వెళ్తాగో వేరే ప్రభుత్వం అంటే కలకాలం మీరు ఉండరుగా. ఏ ప్రభుత్వాన్ని వచ్చిందిగా, వాళ్ళు ఇవ్వాల్సిందేగా, మీరు తీసుకోవాల్సిందేగా. అది అప్పుడు కొట్టాడు, తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన కొడతాడు, రేపు పొద్దున తట్టుకోలేరు, అంతే తేడా. అండి చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నాం. రేపు June 12కి
ఒక పక్క మాజీ ప్రభుత్వాలు గతంలో మేము అన్ని కరోనాలో ఇచ్చున్నాము, ఒక 85% మేము అమలు చేసాము, ఇప్పుడు ఎందుకు సాకులు చెప్తున్నారు? సంవత్సరం అయిపోతుంది కదా, పిల్లలు ఇబ్బంది పడతారు, రేపు స్కూల్ తెరిస్తే తల్లికి వందనం ఇలాంటివి అంటున్నారు. అసలు మీరు ఏం గమనించారు 1 year? ఈ 1 yearలో ఏముంది సార్, ఇప్పటి వరకు అంటూ ఏమీ చేయలేదు. ఈ పథకంలో 1 year ఎబో వస్తుంది, ఇప్పుడు 1 year దాటుతుంది, ఇంకో ఈ నెలతో 1 year అవుతుంది. కనీసం ఒక్క పథకం కానీ మా మహిళలకు కానీ ఏది కానీ అభివృద్ధి కానీ ఏం లేదు సార్. కనీసం ఇవాళ వచ్చిందంటే అన్ని రేట్లే, మంచి నూనె ప్యాకెట్ కానీ మొత్తం కూడా కాస్ట్లు పెరిగిపోయినాయి. కూరగాయలు కూడా ఏవైనా కేజీతో ఎబోనే ఉన్నాయి. కేజీ 40 రూపాయల కాడి నుంచి పైకి ఎడకగా ఉన్నాయి, కానీ ఏమీ తగ్గినాయి. లేబర్స్ తినాలంటే కూడా ఇబ్బంది పడతారు. పనులు ఏమి లేవు సార్, పనులు కానీ ఏది కానీ వర్కర్స్ కానీ ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. పరిస్థితులు కూడా ఏం బాగాలేదు సార్. ఇప్పుడు ఉన్న అంటే జగన్ ప్రభుత్వంలోనే బాగుంది ఏదైనా సరే. అవునవును బాగానే ఉందండి జగన్. ఎందుకు బాగాలేదు? జగన్ ప్రభుత్వం బాగానే ఉందన్న. జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు కనీసం ఒక పథకం కానీ ఏది కానీ ఏమీ రాలేదన్న. ఇవన్నీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చిన ఏమున్నాయి? కనీసం ఒక పెన్షన్ కూడా అది పైనుంచి వస్తుంది కాబట్టి అయింది, కానీ ఇది లేదన్న. పెన్షన్ కూడా ఏం లేదు. పరిపాలనలో కరోనా టైంలో కానివ్వండి వాలంటీర్లను పెట్టి ఇవన్నీ చేపించారు. ఈరోజు వాలంటీర్లే తీసేశారు కదా నా, వాలంటీర్ డిపోలు తీసేశారు. ఇప్పుడు వెళ్ళి రేషన్ డిపోకి వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏమి లేదు, పథకాలు ఏమీ లేవు, ఏమీ లేవు. అదొక నేను చెప్పాలంటే ఆయన ఒక వేస్ట్ గాడు, అన్నీ వద్దు, వదిలేండి. జూన్ 12కి ఇచ్చే పథకాల మీద ఎంతవరకు నమ్మకం ఉంది, లేదా ఏదో ఆర్భాటంగానే చేస్తారు? ఆర్భాటమేనా అనేది? ఆర్భాటం చేస్తారని నమ్మకం అయితే లేదు. నేను ఎడ్యుకేషన్ ఏమంటుందంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసింది. నిజమే, చేయొచ్చు అంటారు? చేయొచ్చండి, అది కంపల్సరీగా అవుద్ది. అది ఎందుకంటే గత రామారావు హయాం నుంచి కూడా ఇప్పుడు వరకు ఎన్ని మోసాలు చేశారనే చెప్తామంట. అమరావతి ఎందుకన్నా తలకాయ పోటీ కాకపోతే అమరావతి లేదు, ఏమి లేదు. అమరావతి వాళ్ళు ఇప్పుడు విజయవాడ కానీ ఏదైనా డెవలప్ కానీ ఏదైనా ఇక్కడ పక్కన మా ఏదైనా చేసిన అవసరం ఇది ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమి లేదు. జాబ్స్ ఇస్తానన్నారు, మరి నిరుద్యోగులకి జాబ్ ఇస్తానన్నారు, ఏం లేదు. వాళ్ళొక ఇది అంతే, ఏంటంటే ఉమ్మడి కోవడం మోసం చేసింది అంతే. ఓకేనా? నమస్కారం అండి. సంవత్సర కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు జూన్ 12న రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ గ్యాస్ సిలిండర్, దానికంటే ముందు పెన్షన్ ఇచ్చారు కాబట్టి ఈ పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్లు అమలు అవుతున్నాయి, పర్లేదా? సార్ నమస్తే అండి. కాకపోతే ఈ నా పోయిన పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా బాగుందండి. కాకపోతే ఏముందంటే రోడ్లు అయితే, కాలువలు అయితే, బ్రిడ్జీలు అయితే ఈయనకి లెక్క ఎవరికి రాదండి. ఇప్పుడు అనుభవవాడే. ఇప్పుడు మీకున్న ఇది మీ నాన్నలకున్న ఇది మీకు ఉండదు కదండి. అలాగే ఏంటంటే ఈయన పెద్ద ఆయనకి అన్నీ తెలుసండి. ఈయనకి ఎవరు ఏ రకంగా చేయాలో, ఎవరిని ఏ రకంగా ఈ రోడ్లు ఎలా వేయాలో, ఇలా ఏమైనా రౌడిజ్యం కూడా లేకుండా పోయిందండి. అలా రౌడిజ్యం ప్రతి ఓడు కూడా తయారయ్యండి ఆ పరిపాలనలో. అన్న క్యాంటీన్ కూడా ఇలా అయిన మానబాబు ఇలా పేదవాడు అన్న అడుక్కుంటూనే 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తున్నాడు. కడుపు నిండా భోజనం ఉంటుంది. హోటల్లో తినాలంటే బోల్ డబ్బులు. ఇవాళ పేదవాడు కూడా కరువు లేకుండా ఉంది ఏండి. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? జూన్ 12న మహిళలతో పాటు ఒంటరి వితంతు మహిళలకి ఏమో పెన్షన్, వీళ్ళు ఉన్నారు కదా తల్లికి వందనం పేరు పెట్టారు. అవునండి, అది కూడా 15,000. దీంతో పాటు ఏమంటున్నారు అంటే రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులు ఇస్తామంటున్నారు. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి జూన్ 12 మంచి విధానమే. ఈయన మాట అంటే తిరిగి లేకుండా చేస్తాడండి. ఈయన వరదలోని కాడ బంగారం చేశాడు. వరదలో కాడ మా అన్నబాబు మరిగో అయితే ఇది అయిపోయినా వరదలో కూడా మరికో ఏ ప్రభుత్వం అయినా సరే అడిగి తెగకూడదు, కానీ ఆయన లక్షల కోట్లేటి చేసాడంటే ఆయన రైట్ ఒక కుర్రోళ్ళగా చేసుకొచ్చాడండి. ఆయన ఒక కుర్రోళ్ళగా లైట్ పొగలనుక వెళ్ళి డాబాల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఉన్నాను, నేను ఉంటానని అన్నీ చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ ప్రభుత్వంలో ఏమన్నా అందుకున్నారా? పాత ప్రభుత్వంలో కొంచెం అన్న పాత పావులతో అంటే మామూలుగాను ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు కానండి. కాకపోతే ఏముందండి, లక్షల కోట్లు అప్పులు ఉందండి. అప్పు చేసి పెట్టమేముందని చెప్పండి ఏమండి. ఇలా ఆయన అప్పు చేసి పోనీ ఇసుక కూడా బోల్ రేటు ఇసుక కన్నా ఎంత అండి. ఆయన పరిపాలన 12 ఏళ్ళు ఉండేది ఇసుక తాటరే. మాజీ ప్రభుత్వాలు మరి ఏమంటున్నాయి అంటే ఈ సంవత్సర పరిపాలన అనుకున్నవన్నీ ముందుగా ఫస్ట్ నుంచి అవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాల్లో వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం జూన్ 4న చేస్తారంట. గత ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మోసాలు చేశారు చంద్రబాబు గారు అని చెప్పి జూన్ 4న మేము కలెక్టరేట్లో వినతిపత్రాలు ఇస్తామంటున్నారు. అది సమంజసమే అంటారు ఏంటి? ఇప్పుడు ఎన్నో మంది ఇప్పుడు దొంగ ఏం చేస్తాడండి, వాళ్ళని చెయ్య పని చేశారంటారు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏదైనా సరే ముందు బోళ్ళు అంతా అప్పుల్లో ఉండిపోయండి. ఇప్పుడు ఇసుక బోళ్ళు అంతా కోట్లు దోచుకున్నారు. ఇవాళ ఏముందండి, ఇవాళ అందరూ జైలుకి వెళ్ళిన కారణం దేనికి వెళ్ళండి, పేదవాడికి ఏమైనా పెట్టారేటండి. ఏదో రకరకాల రకరకాల బ్యాండ్ తెచ్చి పెట్టారు. సుఖం ఉందండి, ప్రతి వాళ్ళు కిడ్నీలు పాడైపోవడం, నెవర్లు పాడైపోవడం ఏ రకంగా చేసుకొచ్చారు ఏమండి. ఇప్పుడు ఏముందండి, మంచి బ్యాండ్ తెచ్చాడు ఈయన. ఇప్పుడు ఆయన ఏముంది 10 సంవత్సరాలు పెట్టేసాడంట తాకట్లో, 850 కోట్లు పెట్టేసాడంట.
మేము సుఖం ఉందండి. ఈయన కూడా మంచి మందు ఇసుకలో కానీ దేనిలో కూడా అసలు ఏలు ఎట్టున్నా కుదరదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి ఇప్పుడు మంచి చేయడం లేదని మనం కష్టపడ్డ వాళ్ళమే. మన ఇదేది కాదండి ఓవలాడు ఇదేం కాదు. కాకపోతే ఆయన పరిపాలన వచ్చాయి. కాకపోతే కొన్ని ఇసుక డబ్బులు కూడా రోజుకుండా భూమి కాపుగా వాళ్ళు రకరకాలుగా చేసుకొచ్చారండి. కానీ ఇప్పుడు ఆయన నాయకుడు అండి, జగన్మోహన్ రెడ్డి నాయకుడే. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రికి పిల్లలు ఏం చెప్పాలా? తండ్రి అరే మీరు ఇలా అంటున్నారు, ఇలా వాళ్ళు అన్నారు, రేపు నన్ను అంటారు అన్నట్టు తెలుసుకోవాలి ఆయన. జరుగుతుంది ఏమండి. అంతేని వాళ్ళు ఎంతోమంది ఆయన తిట్టే, ఇప్పుడు పక్క నుండి తిట్టితో సుఖం ఉందండి. పెద్ద ఆయన అందరు తిట్టించొచ్చేటండి. ఇప్పుడు ఇలా ఆయన తిట్టారు, మీరు రేపు మిమ్మల్ని తిట్టరా? ఆయన తిడతారు కదా. పెద్ద అయిన ఉన్నప్పుడు ఒక తండ్రి ఉన్న తర్వాత కొడుకులు బుద్ధి చెప్పాలా. తండ్రి అంటే ముఖ్యమంత్రి, కొడుకులు అంటే ఎమ్మెల్యేలు. ఏమండి మనం బుద్ధి చెప్పుకుంటే అరే మన పద్ధతి ఇది కాదు అని వివరంగా చెప్పుకుంటే వాళ్ళు గద్దింటే ఒక రకంగా ఉంటుందండి. నమస్కారం. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరలో ఉంది. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. కూటమి 12వ తారీఖున ఆయన అవుతాడు మాట. చెప్తాండా ఏంటి ఏమి ఇవ్వలేదుగా, మా కడుపు మంటలు చూస్తాండ్రా. గతంలో ఏమన్నా అందుకున్నారా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు? లేవు. ఏమన్నా నమోదు చేశారా? వచ్చి ఇంటికి వచ్చి ఏమన్నా నమోదు చేశారా? ఏం చేయలేదు, చేస్తాను. సచివాలయం స్టాఫ్ కానివ్వండి, వాలంటీర్ అన్నీ 18,000 పట్టేవి, వచ్చింది లేవు అనుకోరు. డ్వాక్రా మ్యాపీలు వచ్చేవి, ఈయన వచ్చిన కానీ ఏం లేవు. ఆ ప్రభుత్వంలో వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు వచ్చినాయి. అప్పుడు ఎలా ఉంది పరిపాలన? అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడేదే సంవత్సరం అయిపోతుంది, ఏమి ఇవ్వట్లేదు. 12 రోజులకే సంవత్సరం అవుతుంది. జూన్ 12కి ఇస్తామని చెప్తున్నారు. అదే తెలాలి కదా. రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి ఏంటి మరి ఇప్పుడు జూన్ 1 నుంచి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు కాదు ఏమీ లేవు. గతంలో ఇల్లుకి నమోదు చేసుకున్నారు, ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏమి లేవు. ఇస్తారో లేదో నమ్మకాలు లేవు. మరి ఓ పక్క చూసుకుంటే జూన్ 1వ తారీఖు రేపటి నుంచి రేషన్ డిపోల్లోనే రేషన్ అంటున్నారు. మరి ఏమంటారు? వాళ్ళేమో పెన్షన్ కూడా ఇస్తున్నారు రేపు సెలవు కాబట్టి. పెన్షన్లు ఇస్తాండు. కొత్త వాళ్ళకంటే 12వ తారీఖున ఇస్తామా అన్నాడు. అది మరి వీళ్ళు ఏమంటున్నారంటే డిపోలో తీసుకోవడం ఇబ్బందేనా, లేకపోతే బళ్ళు వస్తే బాగుంటాయి, రేషన్ బళ్ళు వస్తాయి కదా ఇంతవరకు, అవి ఆగిపోతున్నాయి అంటున్నారు. ఎలాగా మరి ఎలా చేస్తారో మనకు తెలియదు ఆ సంగతి. ఎవరిని మా అన్న బియ్యం మట్టుగా ఇస్తాండ్రు. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? గట్టిగా ఉన్నాయి. కరెంటు బిల్లు మట్టు ఫుల్గా చూడక్కర్లే. మరి ఆయన ప్రభుత్వంలో అంత లేదండి. ఫుల్గా వస్తాను, బిల్లు బాగా వేసేస్తాండు. మరి ఆధారాలు ఎలా బతుకుతాము? మహిళలకు అప్పుడు డబ్బులు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు వేసారు. అప్పుడు వచ్చినవి, అప్పుడు బాగానే అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఏమి లేవు. అది చూస్తున్నారు. 12 ఇస్తే మంచిదేనా? జూన్ 12. మరి చూసుకున్నట్లయితే మనవరాలకి 15,000, మరి రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇస్తామంటున్నారు. మరి ఇంకేంటి కొత్త ఇస్తామంటాడా? పొలాల పనులు పడతావా? నిజమేనా? నమ్మాలి. మరి అల్లాడిపోతాను రాళ్ళు ఇస్తారని తిడతా అన్నారు ఇష్టం వచ్చినాడు. రైతులు అయితే నోటికి వచ్చిన ఇంక మనం కడుపు మంటలు మేమే ఊరు వాళ్ళు అస్సలు తిడతా అన్నారు. అడెక్కిన మాకే ఫలితం లేదా, రైతులు కలిపి తిడతా అన్నారు. ఆయన అన్ని ఇచ్చాడు అందరినీ. ఇప్పుడు వాళ్ళ రైతు వాళ్ళే తిడతా అన్నారు. అండి సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపించింది? గత ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏమైనా చూసారా, లేకపోతే గతమే బాగుందంట? వ్యత్యాసం అయితే చాలా కనబడుతుందండి. గతంలో మీకు కూడా తెలుసు కదా, స్వేచ్ఛగా మన అభిప్రాయాలు చెప్పగలిగేటువంటి పరిస్థితి లేదు. టోటల్గా చూసుకుంటే 1 yearలో పరిపాలన బాగుంది, ఇంకా మెరుగుపడాలి. సంక్షేమ పథకాల అభివృద్ధికి రేపు జూన్ 12 ముహూర్తం అంటుంది ప్రభుత్వం. ఏదైతే ఉందో 3 పథకాలు ఒకే రోజు కదా సార్. తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు. సరే మరి అవన్నీ తప్పవు కదా వాళ్ళకి, హామీలు కదా. వెసులుబాటు లేని టైంలో ఇవన్నీ ఇస్తే ఎక్కువ ఖజానాకు మళ్ళీ లోటు కదా, ఆల్రెడీ లోటులోనే ఉంది. అది మాత్రం వాస్తవం. కొన్ని ఉచిత బస్సు ఇప్పుడు అంత అవసరం లేదండి. మహిళలకి ఎందుకు సార్? ఇప్పుడు పక్క రాష్ట్రంలో కొట్టుకుంటున్నారు, ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ. నిజంగా రాయితీలు ఇస్తే బాగుండేది కదా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్. అంతే కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఉచిత బస్సు ఒకటి, కొన్ని అవి అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎక్కువ. హామీలు నిలబెట్టుకోకపోతే ఎలా ఉంటుందో అని కొంత ఆ భయం.
మాజీ ప్రభుత్వాలు నిన్న ప్రకటించాయి సంవత్సర పరిపాలన ఏమీ జరగలేదని వాళ్ళ వాదంతో జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అంట. నేను చూసే ఉంటారు. వెన్నుపోటు పన్నుపోటు అవన్నీ ఉత్తమాటలేండి, అవన్నీ ఇంకా అయిపోయింది. ఎందుకంటారు పాపం, ఎందుకు వాళ్ళు కూడా మళ్ళీ ఇబ్బందులు వీళ్ళని పెట్టడం ఎందుకంటారు? ఎవరైతే ముందు సమయం ఇచ్చారు కదా, సమయం కావాలన్నారు వాళ్ళు, చూస్తున్నారు కదా. అవన్నీ మామూలుగా ఉంటాయి, సహజంగా ఉంటాయి. అందులో మరి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, ఏ పార్టీ అయినా సహజంగా ఉంటాయి. గత ప్రభుత్వాలు ఏమో అప్పులు చేసినాయి అన్నారు, మీ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మాజీ ప్రభుత్వాలు వీళ్ళ మీద 1,35,000 కోట్లు చేశారని వాళ్ళు అంటున్నారు. ఈ సంవత్సరంలో అప్పులు చేయకుండా నడవదుగా. ఎలా ఉంది సార్, పర్లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా నడుస్తుంది? బ్రహ్మాండంగా. అది అనవసరమైనటువంటి వ్యవహారం. కంపెనీల కోసం ఈయన ఢిల్లీ వెళ్ళారు నిన్న, చూసే ఉంటారు ప్రసంగం. చూద్దామండి, ఇంకా వెయిట్ అండ్ సీ, వేచి చూద్దాం, అంతే. సార్ చూసుకున్నట్లయితే 1 year పరిపాలన ఎలా ఉంది, టోటల్గా ఏమేం గమనించారు? చాలా అన్నిటి మీద ఇప్పుడు పెళ్లి చేసుకోగానే పిల్లలు బయటికి రారు ముందు, దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటే మెల్లగా చేస్తున్నాడు, అన్ని విధాలా బాగుంది. చాలా దూరదృష్టి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు, ఆయన మంచి పనులు చేస్తాడు, ఆ నమ్మకం ఉంది. నిన్న ఢిల్లీలో సిఐఏ సదస్సు కూడా చేశారు సార్. సదస్సు కూడా జరిగింది. దానికి మొదల నుంచి అందరూ వ్యతిరేకించారు, కానీ ఒక్క చంద్రబాబు నాయుడే సిఐఏకి అనుకూలంగా ఉన్నాడు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాడు, మీరు ఇక్కడికి వచ్చేందుకు పెట్టుబడి పెట్టండి. దానికి ఆయన అంబాసిడర్. అసలు మామూలుగా ప్రతిదానికి ఒక బ్రాండ్ ఇవన్నీ ఉంటాయి, అక్కల ఆంధ్రాకి ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు. 40 yearsకి సరిపడా పర్మిషన్స్ కానివ్వండి, ఒక ప్లానింగ్తో సహా చెప్పడం ప్లానింగ్తో కూడా చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే తొందరగా చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి ఇబ్బంది పడకుండా మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు ఏమో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు, దేనికి అంటారు అసలు? ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం దండగా. ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళ గురించి, ఇప్పుడు గవర్నమెంట్ గురించి వాళ్ళేదో పని పాట లేకుండా విమర్శలు ప్రతి చోట ఉంటాయి. నువ్వు పని చేస్తున్నావు, నిన్ను విమర్శిస్తారు. విమర్శించారని కాదు, విమర్శ ఎక్కడైనా ఉంటుంది. దాన్ని పక్కకి నెట్టేసి మన పని మనం చేసుకోవటమే ఉత్తమ లక్ష్యం. సార్ కడప సభలు ఎలా అనిపించాయి? మహానాడు కూడా మంచి గ్రాండ్ కూడానే పార్టీ కోసం చేసుకుంటారు. అవన్నీ మనం అది ఎంత ప్రజల సొమ్మేగా కానీ అవన్నీ పార్టీ కోసం వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి మనం ఎక్కువ వ్యాఖ్యానం కూడా చేయగలం. పోలవరం అమరావతి కూడా 2027 కంప్లీట్ చేస్తామంటున్నారు. పోలవరం అమరావతి కూడా త్వరితగా రెండు కనుక చేయకపోతే ఆయన జీవితంలో నమ్మరు. ఆయనే కాదు, ఆయన వారసులు కూడా నమ్మరు. ఆ రెండు పూర్తి చేస్తేనే ఆయన నమ్ముతారు. పనితీరులు ఎలా? అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆ రెండు పనులు పూర్తి చేయాలి. డిప్యూటీ సీఎం గారి పనితీరు ఎలా? ఆయన చేస్తున్నాడు, ఆయన చేత అయినంత వరకు. ఆయన పాపం పడుతున్నాడు, కానీ ఇంకో రాజకీయ అనుభవం కావాలి కొన్ని చోట్ల. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.